భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జూలై 5 లేదా 8 తేదీలు గాని ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ముహూర్తం ఎప్పుడు ఖరారయ్యే అవకాశాలున్నాయి? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన విషయంలో జూలై 5 లేదా 8 లేదా ఆగస్టులో 2 తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ముహూర్తం సమయం అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వాతావరణ పరిస్థితులను కూడా అంచనా వేసిన తర్వాత 4 తేదీల్లో ఒక రోజు సమయం ఇవ్వాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ప్రధానికి సమాచారం పంపింది. ఈ 4 తేదీల్లో ఒక తేదీ ప్రధాని ఖరారు చేస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరోవైపు విమానాశ్రయానికి సంబంధించి ప్రధానమంత్రి అతి త్వరలో సమయం ఖరారు చేయనున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాస్తవానికి జూలై లేదా ఆగస్టులో 2 తేదీలు ఇచ్చినప్పటికీ జూన్ 30వ తేదీ లోపే విమానాశ్రయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ సంస్థకు ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్నటువంటి పనులను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు అవసరమైతే యంత్ర పరికరాలు, మానవ సిబ్బందిని అంటే మానవ వనరులను ఎక్కువగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానికి పంపినటువంటి తేదీల్లో ఏ ఒక్క తేదీ ఖరారైనా ఆ తేదీ లోపే అంటే జూన్ 30వ తేదీ లోపునే ఎట్టి పరిస్థితుల్లో పనులు మొత్తం పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇతర ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా, అనుసంధానించే విధంగా చేపట్టినటువంటి చర్యలపై కూడా దృష్టి సారించినట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి రోడ్లను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేటువంటి ప్రధాన రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 14 నిర్మాణం కోసం ఇప్పటికే అలైన్మెంట్ పూర్తి కావడము, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 2 రోడ్లలో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించి అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ సంబంధించినటువంటి భూములు ఉండటంతో ఆ 2 చోట్ల నుంచి 2 ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లుగా, అనుమతుల ప్రక్రియను సాధించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే వైజాగ్ మెట్రోకి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయమైనటువంటి అంగీకారం తెలిసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గతంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ మెట్రోలో కొన్ని మార్పులు చేస్తూ డబుల్ డెక్కర్ అంటే 2 విధాలుగా మెట్రో వేసేటువంటి రహదారిలోనే మెట్రో ఉండేటట్లుగా, దాంతో పాటుగానే వాహనాలకు అవకాశం కలిగే విధంగా డబుల్ డెక్కర్ తరహా ప్రతిపాదనను కొత్తగా ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రైట్స్ సంస్థ కూడా గతంలో మెట్రోకు ఇచ్చినటువంటి డిపిఆర్ లో పలు మార్పులు, సవరణలు చేసి మళ్ళీ కొత్త ప్రతిపాదనను అంటే పాత ప్రతిపాదననే సవరణలు చేసినటువంటి ప్రతిపాదనగా స్వీకరించాలని చెప్పి ప్రతిపాదనను కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల వైజాగ్ సిటీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఒకటే మార్గంలో 2 విధాలుగా చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే ఈ రకమైనటువంటి ప్రతిపాదనను రైట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లుగా తెలుస్తా ఉంది. ఇంకొక విధంగా చూసుకుంటే బీచ్ రోడ్డును 16వ నంబర్ జాతీయ రహదారికి లింక్ చేయడానికి ఇప్పటికే అలైన్మెంట్ కూడా పూర్తయినట్లుగా ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దీనికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మోర్త్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆ అనుమతులు సూత్రప్రాయమైనటువంటి అనుమతులు వచ్చినా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ను వెంటనే తయారు చేసి ఆ డిపిఆర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు పెట్టి తద్వారా జూన్ లోపులోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియను రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నట్లుగానే కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో మెట్రోతో పాటుగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకు ఒక గేట్వే, ఏవియేషన్ గేట్వేగా రూపొందించేటువంటి విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని
భోగాపురం విమానాశ్రయానికి అన్ని వైపులా అటు శ్రీకాకుళం నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి చేరుకునేటువంటి వాహనాలకి, విశాఖ నుంచి చేరుకునేటువంటి వాహనాలకి ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు, చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ట్రాఫిక్ సాఫీగా కొనసాగేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే భోగాపురం విమానాశ్రయానికి ప్రధానమైనటువంటి దారి తీసేటువంటి ఆనందపురం జంక్షన్ వద్ద ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆమోదం తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆనందపురం జంక్షన్ అంటే జాతీయ రహదారికి అనుసంధానమై ఉంటుంది, ఆ జాతీయ రహదారితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లయితే విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రధాన మార్గంలో ఎక్కడ ట్రాఫిక్ నియంత్రణకు కానీ, ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులకు కానీ ఎక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అందుకు అనుగుణంగా ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి ఖరారు చేసింది. దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లుగా, అలైన్మెంట్ ఖరారైనట్లుగా, ఇందుకు ఖరారైనటువంటి అలైన్మెంట్ ను నోటిఫై చేసిన తర్వాత పూర్తి స్థాయిలో డిపిఆర్ తీసుకొని విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముందే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించి అతి త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి ఏ నిమిషంలో అయినా జూలై 5 లేదా 8 లేదా ఆగస్టు 16, 17, 18 అంటే ఈ 4-5 డేట్లలో ఏదో ఒక రోజు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపులోనే విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పనులు పూర్తి చేయడంతో పాటు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండేటువంటి అన్ని అనుమతులు, అన్ని రోడ్లను ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలనేటువంటి దృక్పథంతో కేంద్రం నుంచి అన్ని అనుమతుల ప్రక్రియను సాధించే విధంగా చర్యలు చేపట్టాలని, ఇందుకు ముమ్మరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పుడు రక్షణ, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, రోడ్డు రహదారి మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధాని పర్యటన ఖరారు అయితే మాత్రం వెంటనే వీటికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఎక్కడెక్కడ వరకు వచ్చినాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రధాని కార్యాలయానికి నివేదించనున్నట్లుగా తెలుస్తా ఉంది. రాణి, ధన్యవాదాలు అరుణ్.